ఆయన ఆరాధించడానికి దేవదూతలను ఆయన సృష్టించుకున్నాడు. ఆయన ఆరాధించడానికి మనుషులమైన మనల్ని కూడా ఆయన సృష్టించుకున్నాడు. ఈ యొక్క ఆరాధన అనేది దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి కార్యం. అది దేవుని దృష్టికి ఎంతో విలువైంది. రాత్రంతా కూడా సంఘము ప్రార్థన చేసి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండగా జైలు గోడలు బద్దలు చేయబడ్డాయి, కార్యాలు జరిగాయి. ఎరికో గోడ చుట్టూ కూడా స్తుతి ఆరాధనలతో దేవుని బిడ్డలు కేకలతో దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ ఆయన నామాన్ని కనపరుస్తుండగా ఎరుకో గోడలు కూడా కొప్పుకూలిపోయినట్లుగా మనం యొక్క ఆత్మతో నింపబడ్డ తప్పకుండా చూస్తావు. నిర్గమకాండ 33:13 నీ కటాక్షము నా ఎడల కలుగునట్టు దయచేసి నీ మార్గములు నాకు తెలుపుము, అప్పుడు నేను నిన్ను తెలుసుకొందును అని వాక్యం రాయబడి ఉంటుంది. ఆరాధిస్తూ ఉన్నప్పుడు దేవుని కటాక్షము నీ పైకి రావాలి. ఆ భక్తితో కూడిన ఆరాధనలో దేవుడు సంతోషించి ఆయన దిగివచ్చి నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు. ఆ స్తుతి ఆరాధన అనేది దేవునికి ఎంతో ఇష్టమైనటువంటి కార్యం. అది దేవుని దృష్టికి ఎంతో విలువైంది.